నెక్స్ట్, నిజాం అలీ ఖాన్ పరిపాలనా కాలంలో ఆంగ్ల కంపెనీ ఆధిపత్యం ఏ ప్రాంతాలపై స్థాపించడం జరిగింది అన్నాడు. నిజాం అలీ ఖాన్ పరిపాలనా కాలంలో ఆంగ్ల కంపెనీ ఆధిపత్యం ఏ ప్రాంతాలపై స్థాపించడం జరిగింది అన్నాడు. అంటే కోస్తాంధ్ర ప్రాంతం, గుంటూరు, దత్త మండలాలు, పైవన్నీ అన్నీ కరెక్టే. ఎందుకు? నిజాం అలీ ఖాన్ అంటే నిజాం రాజు, అలీ ఖాన్ ఈయన పరిపాలనా కాలం ఎప్పుడు అంటే 1761 నుంచి 1803 వరకు నిజాం అలీ ఖాన్ నిజాం రాజ్యానికి పరిపాలకుడుగా ఉన్నాడు. ఈయన కాలంలో నిజాం ఈ ఆంగ్ల కంపెనీ వాళ్ళు ఏం చేశారు? 1766లో కోస్తా జిల్లాలు కొనుక్కున్నారు నిజాం దగ్గర నుంచి. అంటే కోస్తా బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూడండి, 1788లో గుంటూరు ప్రాంతం వెళ్ళిపోయింది, బ్రిటిష్ వాళ్ళు కొనుక్కున్నారు. నెక్స్ట్ చూడండి, 1800 సంవత్సరంలో అక్టోబర్ 12 డేటుతో సహా చెప్తున్నా, అక్టోబర్ 12వ తారీఖు నాడు దత్త మండలాలు అంటే రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు కొనుక్కున్నారు. అంటే ఇటు కోస్తా జిల్లాలు, ఇటు గుంటూరు జిల్లా, ఇటు దత్త మండలాలు పోయినాయి. నెక్స్ట్ చూడండి, 1802లో నెల్లూరు జిల్లా పోయింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా ఈ రెండు పోయినాయి. అర్థమైనా? అంటే ఇక ఏమున్నాయి? ఇక తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 ప్రాంతాలు, తెలంగాణ 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు మాత్రమే నిజాం రాజ్యంలోకి వెళ్ళిపోయినాయి. నిజాం రాజ్యం నుంచి కోస్తా పోయింది, గుంటూరు పోయింది, దత్త మండలాలు పోయినాయి, నెల్లూరు జిల్లా. అందుకని చూడు, కోస్తా ఆంధ్ర ప్రాంతం, గుంటూరు ప్రాంతం, దత్త మండలం అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఇయర్తో సహా మీరు గుర్తుపెట్టుకోవాలి. కోస్తా 1766, 1708 గుంటూరు, దత్త మండలి 1800 అక్టోబర్ 12, నెల్లూరు 1802లో. ఏది? నిజాం అలీ ఖాన్ కాలంలో. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాయలసీమలోని పాలెగారులను అణిచేసిన ఆంగ్ల ప్రభు ఎవరు? ఇందాకే చెప్పుకున్నాం, పాలెగారులు అంటే జమీందారులు అని. ఓకే, జమీందారులు వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటారు? విజయనగర చక్రవర్తుల కాలం నుంచి. వీళ్ళని అణిచేసినటువంటి వ్యక్తి ఎవరు? సర్ థామస్ మన్రో. ఇక్కడ చూడు, థామస్ మన్రో ఇచ్చిండు, సర్ థామస్ మన్రో ఇచ్చిండు. అంటే ఈయన రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి చూడండి, ఈయనకి సర్ అనే బిరుదు ఇచ్చింది. బ్రిటిష్ వాళ్ళకి ఎవడన్నా నచ్చితే, వాడి దగ్గర టాలెంట్ ఉంటే సర్ అనే బిరుదు ఇస్తారు. సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య, సర్ ఆర్థర్ కాటన్. ఓకేనా? అట్లా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కంపెనీ పాలనలో కుటీర పరిశ్రమలు అంతమగటానికి కారణం ఏంది అన్నాడు. అంటే చేతి వృత్తులు అంతం కావటానికి కారణం ఏంది? ఎప్పటి నుంచో శాతవాహనుల పాలనా కాలం నుంచి కూడా ఆంధ్రదేశం అంటే కుటీర పరిశ్రమలకు అందవేసిన చెయ్యి, క్వాలిటీ క్వాంటిటీలో నెంబర్ 1. అలాంటిది బ్రిటిష్ వాళ్ళ రాకతో ఏం దెబ్బతిన్నదంటే చూడండి, వ్యవసాయ విప్లవం వల్ల పోయిందా? అసలు ఎందుకు మన కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి అని అడుగుతాడు. క్వశ్చన్ ఏమంటాడు? కంపెనీ పాలనలో కుటీర పరిశ్రమలు అంతరించిపోవటానికి కారణం ఏంది అన్నాడు. అంటే వ్యవసాయ విప్లవం వచ్చి అంతరించిపోయిందా? ప్రభుత్వ పోషణ లేక అంతరించిపోయిందా? స్వదేశీ సంస్థానాలకు పునఃప్రారంభించడం వల్ల ఆ స్వదేశీ సంస్థానం యొక్క ప్రాధాన్యత నశించడం వల్ల జరిగిందా? ఆంగ్లదేశంలో ఆవిర్భవించిన పారిశ్రామిక విప్లవం వలన అంటాడు. అంటే ఆంగ్లదేశంలో అంటే ఇంగ్లాండ్లో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం వల్ల ఈ మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు అంతరించిపోయినాయి. చూడండి, ఆంధ్రాలోని కుటీర పరిశ్రమలు అంతరించిపోవటానికి ఇంగ్లాండ్లో వచ్చిన పారిశ్రామిక విప్లవమే కారణం. ఎందుకు? పారిశ్రామిక విప్లవం ఎప్పుడు వచ్చింది? 1760లో ఇంగ్లాండ్లో వచ్చింది. ఈ పారిశ్రామిక విప్లవం రాకముందు ఇంగ్లాండ్ వాళ్ళు ఎట్లా వస్తువులు ఎలా తయారు చేసేవాళ్ళంటే చేతులతో, మనుషులతో, అంటే మనుషులు తయారు చేసేవాళ్ళు. మనుషులు ఒక వస్తువు, ఒక మనిషి ఒక వస్తువు తయారు చేయాలంటే కొన్ని రోజులు పట్టేది, కొన్ని నెలలు పట్టేది. కానీ మనుషుల ప్లేసులో యంత్రాల సహాయంతో వస్తువుని తయారు చేయడానికి వచ్చిన విప్లవాన్ని ఏమంటారంటే పారిశ్రామిక విప్లవం అంటారు. అర్థమైందమ్మా? మనుషులు కాకుండా యంత్రాల సహాయంతో వస్తువును ఉత్పత్తి చేయడానికి జరిగేదాన్ని పారిశ్రామిక విప్లవం అంటారు. 1760లో ఇంగ్లాండ్లో వచ్చింది. దేంట్లో వచ్చిందంటే నేత పరిశ్రమలో వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ విప్లవం, పారిశ్రామిక విప్లవం దేంట్లో వచ్చిందంటే నేత పరిశ్రమలో వచ్చింది. అంటే దీనివల్ల ఏమైందంటే యంత్రాల సహాయంతో వస్తువులు, వస్త్రాలు తయారు చేస్తున్నారు కాబట్టి అతి తక్కువ టైంలో ఇట్లా స్విచ్ చేస్తే ఒక షర్టు తయారై వస్తుంది కాబట్టి వాళ్ళకి విపరీతంగా ఆ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. వాళ్ళ దగ్గర విపరీతంగా వస్తువులు, వస్త్రాలు ఉత్పత్తి కావటం వల్ల వాటన్నిటిని తీసుకొచ్చి మన భారతదేశంలో అమ్మటం ప్రారంభించారు.
మన భారతదేశంలో అమ్మటం ప్రారంభించారు ఒకటి. రెండోది ఏంటంటే మన వాళ్ళు మగ్గాల మీద తయారు చేయాలంటే ఒక చీర తయారు చేయాలన్నా ఒక షర్టు తయారు చేయాలన్నా కనీసం 1 నెల నుంచి 2 నెలలు పట్టేది. దానికి రేటు 400 రూపాయలు 500 రూపాయలు ఒక షర్టుకి వేసారనుకోండి, ఆ షర్టు కొనాలంటే జనాలకి వామ్మ ఇంత రేట్ అంటారు. కానీ అదే ఇంగ్లాండోడు ఆ మిషన్లో తయారైన వస్త్రాన్ని తీసుకొచ్చి ఒక 100కో 200కో అంటే జనాలు ఏం చూస్తారు, చాలామంది క్వాలిటీ చూడరు, రేట్ ఎంత తక్కువ ఉంటుందని చూస్తారు. ఉదాహరణకి రైతు బజార్లోనే ఎక్కడైనా షాపింగ్ మాల్ దగ్గర రోడ్డు మీద అమ్ముతున్నారనుకోండి, చేనేత వస్త్రాలు ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి అంటే కాస్ట్లీ వస్తువులను ఎవరు కొనరు, తక్కువ రేటుకు వచ్చే వస్తువులను కొంటారు. దీనివల్ల ఏమైందంటే పారిశ్రామిక విప్లవం వల్ల వాడు అతి తక్కువ టైంలో అతి తక్కువ రేటుకు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మన వాళ్ళము కుటీర పరిశ్రమలు అని చెప్పి చేతులు నొప్పిలేసేటట్టు తయారు చేసి తీసుకొచ్చి ఒక వస్తువును మార్కెట్లో పెట్టి దీనికి నాకు పడిన రేటు ఇంతకంటే తక్కువకైతే నేను ఇవ్వనని చెప్తే చాలామంది జనాలు ఏం చేసేవాళ్ళు, ఈ వస్త్రానికి నాకు ఇంత కూడా రేటు తగ్గట్లేదు, అలాంటప్పుడు ఏం దగ్గర తీసుకోవటం ఎందుకు, ఇంగ్లాండ్ వాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా రంగులద్ది కలర్గా చీరలు తర్వాత షర్ట్లు తయారు చేసి తీసుకొస్తారు. మళ్ళీ అది ఈడ ఒక షర్టు కొని బదులు ఇంగ్లాండోడు అదే రేటుకి 2 షర్ట్లు ఇస్తానని చెప్పి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తానని చెప్పి జనాలందరూ కూడా ఇంగ్లాండ్ వస్తువుల్ని కొనటం ప్రారంభించారు. దీనివల్ల మన ఆంధ్రదేశంలో ఏ పరిశ్రమకి తీవ్ర నష్టం జరిగిందంటే కుటీర పరిశ్రమలకు నష్టం జరిగింది. ఎందుకంటే అమ్ముడు పోనప్పుడు ఇంకెందుకు తయారు చేస్తారండి, అది మనకు జరిగినటువంటి పెద్ద నష్టం. ఇది 1760 నుంచి ఇంగ్లాండులో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల జరిగింది. నెక్స్ట్ చూడండి, కంపెనీ పరిపాలన కాలంలో పరిపాలన వ్యవస్థలో ప్రారంభించిన ప్రముఖ మార్పు ఏంటి అన్నాడు. కంపెనీ పాలనా కాలంలో 1857లో పరిపాలన వ్యవస్థలో వచ్చిన మార్పు ఏంటి అన్నాడు. అంటే జిల్లాలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ఆధిపత్యంలో ఉంచటమా, వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, రైతుల అభివృద్ధికి పాటుపడటం అంటే అసలు ఇవన్నీ చేస్తే మనం ఎందుకు స్వతంత్ర పోరాటం చేస్తామండి? చూడండి, ఇంత లాజిక్ ఉన్న ప్రశ్న. ఇలాంటియే బాగా దబుక్కుని పోయి 2 సేమ్ ఉన్నాయని చెప్పి ఆన్సర్లు పెడతాం. డైరెక్ట్గా బిట్లు వేరు, ఇలా ఆలోచించి పెట్టేటటువంటి బిట్లు వేరు. రేపు ఏపీ హిస్టరీలో 75 మార్కులు అన్ని డైరెక్ట్ బిట్లు అడగడు, ఇలాంటి ఇండైరెక్ట్ బిట్లు అడుగుతాడు. దానివల్ల మనకి టైం అప్పుడు సరిపోక మనం చదివిందే కరెక్ట్ అనుకొని ఆన్సర్ చేసి వస్తాం. దాన్ని వచ్చిన తర్వాత తెలుస్తుంది, అబ్బా ఇది ఈ కోణంలో ఇది కరెక్ట్ ఎట్టుందని. ఓకేనా? చూడండి, కంపెనీ పరిపాలనలో 1857 పరిపాలనా వ్యవస్థలో ప్రారంభించిన అన్నాడు. అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే జిల్లాలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ఆధిపత్యంలో ఉంచటం అనేది ఇది జరిగింది. జిల్లాలను ఏర్పాటు చేసి కలెక్టర్లను పెట్టారు. ఇది వాళ్ళ పరిపాలన కోసం చేసుకున్న పని. మరి వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, రైతుల అభివృద్ధి అంటే ఇది వాళ్ళ పరిపాలన ఎట్టయితే అండి, ఇది భారతదేశంలో ఆంధ్ర ప్రజల అభివృద్ధికి సంబంధించిన అవుతాయి. ఆంధ్ర ప్రజల అభివృద్ధి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చూసుకుంటే అసలు స్వాతంత్ర పోరాటం ఎందుకు వస్తుందండి? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అంబూరు యుద్ధం. మంచి యుద్ధాలు ఇచ్చాడు, 4 యుద్ధాలు జతపరచమన్నాడు. చూడండి, అంబూరు యుద్ధం, ప్లాసీ యుద్ధం, బొబ్బిలి యుద్ధం, చందుర్తి యుద్ధం 5 ఇచ్చాడు, వాందివాసి యుద్ధం అన్నాడు. ఓకేనా? అంబూరు యుద్ధం ఎప్పుడు జరిగింది, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, బొబ్బిలి యుద్ధం జరిగింది, చందుర్తి యుద్ధం, వాందివాసి యుద్ధం. రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా చెప్తాను, దీంట్లో 2 యుద్ధాలని రేపు మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. చూడండి, అంబూరు యుద్ధం అంటే 2వ కర్ణాటక యుద్ధం అప్పుడు జరిగింది. ఇక్కడ ఏదో ఆన్సర్లో నేను మన టక్కును పెట్టడం కాదు. 2వ కర్ణాటక యుద్ధం జరుగుతున్నప్పుడు అంటే 1749 నుంచి 1754 వరకు జరిగింది 2వ కర్ణాటక యుద్ధం. ఎవరెవరికి? అన్వరుద్దీన్కి తర్వాత ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగింది. అన్వరుద్దీన్కి ఇంగ్లీష్ వాళ్ళు సపోర్ట్ ఇస్తే చాందా సాహిబ్కి ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఈ యుద్ధం 1749లో 2వ కర్ణాటక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధమే అంబూరు యుద్ధం. ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ని అంటే ఆర్కాట్ పరిపాలకుడి అన్వరుద్దీన్ని ఫ్రెంచ్ వాళ్ళు చంపేశారు. ఇంగ్లీష్ వాళ్ళ సపోర్టులో యుద్ధం చేస్తున్నటువంటి అన్వరుద్దీన్ని ఫ్రెంచ్ వాళ్ళు చంపేశారు. ఆ యుద్ధం పేరు అంబూరు యుద్ధం. ఏమిటి ఇక్కడ చూడండి, అంటే ఈ పెట్టాలి. ఓకే కదా? 1749 అంబూరు యుద్ధం జరిగిన సంవత్సరం. నెక్స్ట్ చూడండి, ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం ఎప్పుడు? 1757లో జూన్ 23వ తారీఖు నాడు సిరాజ్ దౌలా అనేటటువంటి వాడికను వర్సెస్ రాబర్ట్ క్లైవ్ అనే వాడికి మధ్య బెంగాల్లో జరిగింది. ఆ యుద్ధం పేరే ప్లాసీ యుద్ధం అంటారు. చూడండి,
1757 అంటే ఇక్కడ 2 1757 అంటే ఒక 1757 సి పెట్టుకుందాం. ఓకేనా, 2 ఇచ్చాడు 1750, ఇంకోటి ఏదో అయ్యి ఉంటుంది. నెక్స్ట్ చూడండి బొబ్బిలి యుద్ధం. ఇది 1757వ సంవత్సరంలో మీకు తెలుసు చాలాసార్లు ఇప్పటికి చర్చించినాం మనం. 1757లో బొబ్బిలి సంస్థానాధిపతి రంగారావుని చంపటం కోసం ఫ్రెంచ్ వాళ్ళు విజయనగరం పరిపాలన ఒకటే చేశారు. అంటే యుద్ధం ఎప్పుడు 1757 అంటే డి పెడదాం. ఓకేనా, ప్లాసి బొబ్బిలి యుద్ధం అంటే డి 1757. నెక్స్ట్ చందుర్తి యుద్ధం. విజయనగరం సంస్థానాధిపతి ఆనంద గజపతి రాజు ఇంగ్లీష్ వాళ్ళ సహకారంతో ఫ్రెంచ్ వాళ్ళని ఓడించటం కోసం చేసిన యుద్ధమే చందుర్తి యుద్ధం. అంటే ఎప్పుడు ఇక్కడ 1758 లేదు చందుర్తి యుద్ధం. అందుకని మనం ఏం చేద్దామంటే దీన్నే ఒకదాన్ని ఇప్పుడు ప్లాసీ యుద్ధం ఉంది కదా, ప్లాసీ యుద్ధాన్ని ఏం చేద్దామంటే 1757 పెడదాం సి. బొబ్బిలి యుద్ధం 1757 పెడదాం. నెక్స్ట్ చందుర్తి యుద్ధం. చందుర్తి యుద్ధం 1758 మిస్టేక్ పడింది క్వశ్చన్ పేపర్. ఓకేనా, చందుర్తి యుద్ధం అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1700 ఓకేనా 1759 పడింది, దీన్ని 58 చేద్దాం. ఓకే, ఇక చూడండి బి చందుర్తి యుద్ధం. నెక్స్ట్ ఉంది వాందివాసి యుద్ధం అంటే ఏ 1760లో వాందివాసి యుద్ధం. వాందివాసి యుద్ధం గురించి మీకు తెలుసు. వాందివాసి యుద్ధము ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా ఓడిపోయారు. ఎవరి చేతిలో? ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో ఓడిపోయారు. అంటే ఇక చూడండి అంబూరు యుద్ధం 1749, ఇక ఎడరాద్దాం. అంబూరు యుద్ధం 1749, ప్లాసీ యుద్ధం 1757, బొబ్బిలి యుద్ధం 1757, చందుర్తి యుద్ధం 1758, వాందివాసి యుద్ధం 1760. ఇగో ఇది యుద్ధాలు. ఓకేనా. నెక్స్ట్ ఆ యుద్ధాల ప్రాముఖ్యత కూడా చెప్దాం. అంబూరు యుద్ధంలో అన్వరుద్దీన్ చనిపోయి చాందా సాహెబ్ ఈ యుద్ధ ఫలితం ఏంది అన్నాడు అనుకో. యుద్ధాలు సంవత్సరాలు మనం ఓకే రాసుకున్నాం. రేపు ఒకవేళ దాని ఫలితం ఏందని అడిగిందనుకో, అంబూరు యుద్ధ ఫలితం ఏంటంటే ఏమని రాస్తాం? అన్వరుద్దీన్ చనిపోయి చాందా సాహెబ్ అనే వ్యక్తి ఆర్కాట్ చక్రవర్తి అయ్యాడు. ఆ యుద్ధమే అంబూరు యుద్ధం. నెక్స్ట్ ప్లాసీ యుద్ధ ఫలితం ఏంటంటే ఏమని రాస్తారు? యుద్ధం ఎట్లాగూ జరిగిందని 1757 అని మనకు అర్థమవుతుంది. ప్లాసీ యుద్ధ ఫలితం ఏంటంటే సిరాజ్ దౌలాని చంపి మీర్ జాఫర్ అనేవాడు బెంగాల్ చక్రవర్తి అయ్యాడు. అంటే ప్లాసీ యుద్ధ ఫలితం ఏంది? సిరాజ్ దౌలా ప్లేస్లో మీర్ జాఫర్ చక్రవర్తి కావటం. బొబ్బిలి యుద్ధ ప్రత్యేకత ఏంది అంటే రంగారావుని చంపటానికి చేసిన పని బొబ్బిలి యుద్ధం. రంగారావు ఎవరు? బొబ్బిలి జమీందారు. చందుర్తి యుద్ధ ఫలితం ఏంది అంటే ఫ్రెంచ్ వాళ్ళని ఓడించటం కోసం చేసిన యుద్ధం. ఆనంద గజపతి రాజు ఇంగ్లీష్ వాళ్ళ సహకారంతో చేసిన పని. వాందివాసి యుద్ధ ఫలితం ఏంటి? ఫ్రెంచ్ వాళ్ళని చిట్ట చివరికి ఓడించటం కోసం చేసిన యుద్ధం కాబట్టి వాందివాసి యుద్ధం అంటారు. చూడండి ఒక్కొక్క యుద్ధానికి ఒక ఫలితం కూడా చెప్పుకున్నాం. అంబూరు యుద్ధం అన్వరుద్దీని చంపారు, చాందా సాహెబ్ని చక్రవర్తిని చేశారు. ప్లాసీ యుద్ధం సిరాజ్ దౌలాని చంపారు, మీర్ జాఫర్ని చక్రవర్తిని చేశారు. బొబ్బిలి యుద్ధం రంగారావుని చంపారు. చందుర్తి యుద్ధం ఏమని? ఫ్రెంచ్ వాళ్ళని ఓడించడం కోసం ఆంధ్రదేశంలో జరిగిన చిట్ట చివరి యుద్ధం. వాందివాసి యుద్ధం భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళని ఓడించడానికి జరిగిన చిట్ట చివరి యుద్ధం. ఇగో చందుర్తి యుద్ధము ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వాళ్ళని ఓడించడానికి, వాందివాసి యుద్ధము భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళని ఓడించడానికి. అర్థమైంది కమ్మా. నెక్స్ట్ థామస్ మన్రోని ఎక్కడ ఖననం చేశారు అన్నాడు. అంటే గుత్తికొండ, పత్తికొండ, ప్రగతికొండ, కర్నూలు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పత్తికొండలో, ఓకేనమ్మా, అప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పత్తికొండలో ఈయన ఖననం చేశారు. ఒక విషయం ఏంటంటే ఈయన ఉద్యోగం చేస్తున్నప్పుడు చనిపోలే. ఇక్కడ ఈయన ఉద్యోగం చేశాడు, రైతువారీ విధానం ప్రవేశపెట్టిండు. ఆ తర్వాత గొప్ప పేరు ప్రతిష్టలు మండవృషని బిరుదు పొందిండు. అక్కడున్న ప్రజలు ఈయన వల్ల బెనిఫిట్ పొంది వాళ్ళ పిల్లగాళ్ళకే ఈయన పేరు థామస్ అని, మన్రో అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈయన ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ఈయన మళ్ళీ బదిలీ మీద వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓసారి మన ఇండియాకి వచ్చి తాను ఒకప్పుడు ఉద్యోగం చేసిన ఏరియాలో ప్రజలు ఎలా ఉన్నారో వాళ్ళు ఒకసారి చూసుకుందామని చెప్పి మళ్ళీ ఆ కర్నూలు ఆ ఏరియాలో తిరగటానికి వచ్చినప్పుడే కలరా వ్యాధి సోకి పాపం అక్కడే చనిపోయిండు. ఆయనని పత్తికొండ అనే ప్రాంతంలో ఆయన ఖననం చేశారు. ఆయన సమాధి కూడా అక్కడ ఉందని చెప్తారు. నెక్స్ట్ కంపెనీ పరిపాలనలో ఆంధ్రదేశం ఎదుర్కొన్న పరిస్థితులు ఏందన్నాడు. ఎవరి కంపెనీ?
ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఆంధ్రదేశం ఎదుర్కొన్న పరిస్థితి ఏంది? వ్యవసాయ అభివృద్ధి నశించటం, కర్షకులు పన్నుల భారంతో కృషించటం, ఇది జరిగిందా? వ్యవసాయ అభివృద్ధి నశించటం, కర్షకులు పన్నుల భారంతో కృషించటం, ఓకే, అట్లా పెడదాం. కుటీర పరిశ్రమలు అంతరించటం, పారిశ్రామిక వృద్ధి లోపించటం. నెక్స్ట్, ప్రజలలో కంపెనీ పరిపాలన విధానంపై నిరసన ప్రారంభం కావటం. అంటే పైవన్నీ కరెక్టే, ఇక్కడ ఒక్కటన్నా బాగున్నది, ఒక్కటన్నా ఆంధ్రదేశ ప్రజలకి బాగు చేసే కార్యక్రమం ఇందులో ఏమన్నా ఉందా? చూడండి, వ్యవసాయ అభివృద్ధి నశించటం, కర్షకులు పన్నుల భారంతో కృషించటం, కుటీర పరిశ్రమలు అంతరించడం, కుటీర పరిశ్రమ పారిశ్రామిక విప్లవం వల్ల అంతరించిన ఇందాకే చెప్పినగా పారిశ్రామిక అభివృద్ధి లోపించడం. ఎవరి పారిశ్రామిక అభివృద్ధి? బ్రిటిష్ వాళ్ళ పారిశ్రామిక అభివృద్ధి బాగానే ఉంది, మన పారిశ్రామిక అభివృద్ధి లోపించింది, ఒక్క పరిశ్రమలు కూడా పెట్టలేదు. నెక్స్ట్, ప్రజలలో కంపెనీ పరిపాలన విధానంపై నిరసనలు వచ్చినాయి. ఎందుకు రావు? రైతులు నష్టపోతుండే, తర్వాత పారిశ్రామికంగా నష్టపోతారు, అంటే కార్మికులు నష్టపోయారు, కర్షకులు నష్టపోయారు. అందువల్లనే కంపెనీ పరిపాలన పైన నిరసన భావం వచ్చింది. అదే 1850 సిపాయిల తిరుగుబాటుకి కారణమైంది. నెక్స్ట్ చూడండి, నిజాం ప్రభుత్వ కాలంలో కష్టాలను తెలుపుతూ ఏనుగుల వీరాస్వామి రచించినటువంటి గ్రంథం ఇది అన్నాడు. అంటే నిజాము నవాబులు అనేటటువంటి వాళ్ళు 1724 నుంచి 1948 సంవత్సరం వరకు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేశారు. ఈ నిజాం నవాబులు పరిపాలన చేస్తున్నప్పుడు నిజాము దగ్గర పనిచేస్తున్నటువంటి దొరలు, జమీందారులు, జాగీర్దారులు అనేటటువంటి వాళ్ళు ఆ ఏరియాల్లో జనాల్ని ముప్పు తిప్పలు పెట్టారు. జాగీర్దారులు, ఓకే, జాగీర్దారులు అనే వాళ్ళు ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టారు. అంటే నిజాం ఏం చేసిండు? గ్రామీణ ప్రాంతాల అధికారాలంతా వీళ్ళకి అప్పచెప్తే ప్రజలకి నిజాంకి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు, మధ్యలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆ ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఏ పేరుతో ముప్పు తిప్పలు పెట్టారు? వెట్టి చాకిరి, అంటే ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా వాళ్ళ పొలాలలో ఇళ్లలో పనిచేసుకున్న దాన్ని వెట్టి చాకిరి అంటారు. నెక్స్ట్, నాగు వడ్డీ విధానం అంటే రైతులకి ఏదైనా ఖర్చుల కోసం, వ్యవసాయ ఖర్చులు కానీ పండగలు పబ్బాలకి ఏమైనా డబ్బులు ఇస్తే 100 రూపాయలు ఇస్తే మళ్ళీ 100 రూపాయలు, అంటే 100%కి 100 రూపాయలకు 100 రూపాయలు వడ్డీ తీసుకొని నాగు వడ్డీ అని చెప్పి వాళ్ళ నడ్డి విరిశారు. నెక్స్ట్ విషయం ఏంటంటే సరుబస్తా పద్ధతి అంటే ఏంటంటే ఒక బస్తా ధాన్యం కనుక రైతు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ 2 బస్తాలు ఇవ్వాలి, ఆ నెక్స్ట్ ఇయర్ ఇవ్వలేకపోతే 4 బస్తాలు ఇవ్వాలి, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వకపోతే 8 బస్తాలు ఇవ్వాలి. అంటే అంటే అదనం. నువ్వు ఇప్పుడు 1 తీసుకుంటే 2 ఇవ్వాలి, 2 తీసుకుంటే 4 ఇవ్వాలి, 4 తీసుకుంటే 8 ఇవ్వాలి. ఇలా విపరీతంగా ఈ సరుబస్తా అని చెప్పి ధాన్యాన్ని దోచుకోవటం మొదలుపెట్టారు. రెండో విషయం ఏంటంటే వీటితో పాటు లేవీ విధానం అని విధానం ఉండేది. లేవీ విధానం అంటే రైతు పంట పండిస్తే ఆ పంటలో అధిక భాగాన్ని, కొంత భాగాన్ని దొర నిర్ణయించిన రేటుకి ఇవ్వాలి, దొరకే ఇవ్వాలి. చూడండి, రైతు అంత కష్టపడి ఈ లేవీ విధానం అని, ఈ సరిబస్తా పద్ధతి అని, నాగు వడ్డీ విధానం అని ఇవన్నీ అని చెప్పి డబ్బులు తీసుకుపోయి పాపం కష్టపడి పొలం పండించుకున్నానుకో, నాగు వడ్డీ విధానానికి అయితే పోనీ మరి ఏం చేస్తానని చెప్పి డబ్బులు తీసుకొచ్చుకొని పంట పండించింది అనుకో, ఆ పంటలో కొంత భాగాన్ని లేవీ విధానం కింద దొరకి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? దొర నిర్ణయించిన రేటుకి ఇవ్వాలి, దొరకే ఇవ్వాలి. ఆ విధానాన్ని లేవీ విధానం అంటారు. ఈ విధంగా చూడండి, వెట్టి చాకిరి, నాగు వడ్డీ, సర్బస్తా పద్ధతి, లేవీ విధానం, ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రాంతంలో నిజాము నవాబుల పాలనా కాలంలో దొరలు, జమీందారులు ప్రజల్ని ఏడిపించారు. ఈ విషయాన్ని ఇక్కడ ఏ రచయిత పేర్కొన్నాడు అంటే ఏనుగుల వీరాస్వామయ్య అని మన ఆంధ్ర వ్యక్తి. ఈయన ఎవరు ఇంతకీ ఏనుగుల వీరాస్వామయ్య అంటే మద్రాసు హైకోర్టులో ఈయన ఉద్యోగం చేసేవాడు. ఏనుగుల వీరాస్వామి ఆంధ్ర వ్యక్తి, హైదరాబాద్ మద్రాసులో సెటిల్ అయ్యి ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈయన ఒకసారి బ్రిటిష్ వాళ్ళకి చెప్పిండు, నాకు సెలవు ఇవ్వండి, నేను కాశీ పోదాం అనుకుంటున్నా, ఉత్తరప్రదేశ్లో కాశీ పోదాం అనుకుంటాను అన్నాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఈయన గొప్ప ట్రాన్స్లేటర్. కాన్రేగుల జోగి పంతులు ఎంత ట్రాన్స్లేటరో ఈయనంత ట్రాన్స్లేటర్. అందుకని నాకు అవకాశం ఏంటి, నేను లీవ్ పెడితే ఊరికి పోదాం అనుకుంటానంటే, వీరాస్వామయ్య గారు మీరు ట్రైన్లోనో బస్సులలోనో కాదు, మీరు ఏనుగు మీద వెళ్ళండి. ఎందుకు? మీ పేరు ఏనుగుల వీరాస్వామయ్య కాబట్టి మీరు అంబారి ఏనుగు మీద వెళ్ళండి. అది ఎన్ని రోజులైనా పట్టనియండి,
మీరు అలా వెళ్ళి మీరు వచ్చేంత వరకు మీకు అనుక మొత్తం మా సైన్యాన్ని పెడతాం, మా ఉద్యోగస్తులను పెడతాం, నీ మీద ఉన్న అభిమానాన్ని మేము చూపించుకుంటామని చెప్తే అప్పుడు ఆయన మద్రాసు మీద నుంచి కాశీకి వెళ్ళేటప్పుడు తెలంగాణ ప్రాంతం కూడా వెళ్ళిండు. అంటే రోజుకు ఒక 20 కిలోమీటర్లు పోవటం, రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు పోవటం, పోయి అక్కడ కాశీ విశ్వేశ్వరుని సందర్శించుకుండు. మళ్ళీ వచ్చేటప్పుడు అలాగే వచ్చిండు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏనుగుల వీరస్వామికి డైరీ రాయటం అలవాటు. నేను ఏం చేసిందంటే ఆయన ఏ ఊర్లను సంచరించుకుంటూ పోయిండో అవన్నీ డైరీ రాసిండు. లాస్ట్కి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చూపించిండు, సారు నేను కాశీ వెళ్ళాను, వెళ్తూ వచ్చినప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక డైరీ రాశాను, అక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను, కన్నీళ్లను, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మొత్తం రాశాను సార్ అంటే ఆ బుక్ బ్రిటిష్ వాళ్ళు చూశారు. చూసి దీన్ని ప్రింట్ చేపిద్దామని చెప్పి పుస్తకం పేరే కాశీయాత్ర అని పేరు పెట్టి ఏనుగుల వీరస్వామయ్య అని చెప్పి పుస్తకం ప్రింట్ చేశారు. కాశీయాత్ర చరిత్ర అని పేరు పెట్టారు. ఒక విషయం ఏంటంటే ఏనుగుల వీరస్వామయ్య ఈ పుస్తకంలో ఏమని రాసిందంటే నిజాం ప్రభుత్వ కాలంలో తెలంగాణలో నేను చూశాను, ఎందుకంటే నేను అక్కడి నుంచే వెళ్ళాను కదా, తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్టుందంటే బాంఛన్ నీ కాళ్ళు మొక్కుత దొర, ఓకే, కాళ్ళు మొక్కుత దొర అని చెప్పి ఉందన్నాడు. కాళ్ళు మొక్కుత దొర అంటే అర్థమైంది, బాంఛన్ అంటే బానిస, అంటే తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్టుందంటే బానిస బతుకులు బతుకుతున్నారని చెప్పి ఈ పుస్తకంలో ఏనుగుల వీరస్వామయ్య అనేటటువంటి వ్యక్తి రాశాడు. రేపు ఇంత స్టోరీని అడగటానికి అవకాశం ఉంటుంది. అసలు ఏనుగుల వీరస్వామయ్య ఏ పుస్తకం రాసిండు, ఆయన ఎక్కడ ఉద్యోగం చేసిండు, ఓకే, కాశీయాత్ర చరిత్ర పుస్తకం అని చెప్పి గుర్తుంచుకోండమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటు ప్రభావం ఎక్కువగా లేకపోవటానికి కారణం ఏందన్నాడు. అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు దేశం మొత్తం ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం అన్నమాట. అంటే బ్రిటిష్ ప్రభుత్వం పైన 1757 ప్లాసీ యుద్ధం నుంచి 1857 ఈ 100 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, మతపరంగా, విద్యాపరంగా ఇన్ని రకాలుగా దోచుకుంటే ఆ దాచుకున్న విధానం వల్ల దేశంలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, పదవులు కోల్పోయిన వాళ్ళు, రాజకీయంగా వెనకబడ్డోళ్ళు అన్ని రకాలుగా బ్రిటిష్ ప్రభుత్వం పైన పోరాటం చేశారు. దాన్ని ద గ్రేట్ రెవల్యూషన్ 1857 అంటారు. ఈ తిరుగుబాటు ఇంత దేశం మొత్తం జరుగుతుంటే మన ఆంధ్రదేశంలో మాత్రం ఎందుకు జరగలేదయ్యా అంటే నాయకత్వ లోట, విద్యావంతులు ఆంగ్లేయులకు మద్దతు ఇవ్వటం వలన అని ఒకటి. రెండోది జమీందారీ విధానం వలన ఆంధ్ర జమీందారులు ఆంగ్లేయులకు సహకరించటం వలన. నెక్స్ట్ రాజకీయమైనటువంటి చైతన్యం ఆంగ్లేయులపై వ్యతిరేకత లేకపోవటం వలన. నెక్స్ట్ పైవన్నీ అన్నాడు. అంటే పైవన్నీ కరెక్టే. చూడండి, ఆనాడు 1850 సిపాయిల తిరుగుబాటు టైంలో మన ఆంధ్రదేశంలో సిపాయిల మీద అంటే బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాటం చేసేటటువంటి నాయకుడు ఇక్కడ ఎవరు లేరు. చిన్న వాళ్ళే, ఎవరు కోరుకొండ సుబ్బారెడ్డి, దండసేనులు అనే చిన్న నాయకులు ఉన్నారు తప్పితే అందరినీ మమేకం చేసి జనాల్లో ఉద్యమం తీసుకొచ్చేలాగా ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, తర్వాత తాంతియా తోపే కానీ, నానాసాహెబ్ లాంటి వాళ్ళు మన దగ్గర లేకపోవటం, అది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం అంతకంటే ముందు 1846లో జరిగింది. అదే ఈ టైంలో అలాంటి వాడు ఉంటే దుమ్ము లేపేవాడు. నెక్స్ట్ చూడండి, విద్యావంతులు ఆంగ్లేయులకు మద్దతు చేయటం. అప్పుడే కొద్దిగా చదువుకుంటున్న మన వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తేనే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ఈ దేశానికి నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారనుకో మళ్ళీ రాజుల పాలన ప్రారంభమవుతుంది. రాజుల పాలన ప్రారంభమైందనుకోండి వాళ్ళకు నచ్చిన వాళ్ళకి, వాళ్ళ కులం వాళ్ళకు, వాళ్ళ మతం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. టాలెంటెడ్ ఫెలోస్కి ఉద్యోగాలు రావు. అదే బ్రిటిష్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత దోచుకున్నా చదువుకున్న వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆంగ్లేయుల మీద కొంతమంది మనోళ్ళు విద్యావంతులు మద్దతు ఇవ్వటం. నెక్స్ట్ చూడండి, జమీందారీ విధానం వల్ల ఆంధ్ర జమీందారులు ఆంగ్లేయులతో మద్దతు ఉంటాం. మనకి ప్రత్యేకంగా కోస్తా ఏరియాలో బ్రిటిష్ వాళ్ళు జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈ జమీందారులకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోతే నాకున్న జమీందారీ హోదా, నాకున్నటువంటి పవర్ కూడా, జమీందారీ పవర్ కూడా వెళ్ళిపోతుంది. అందుకని అనవసరంగా నాకున్నటువంటి అధికారాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి జమీందారులు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు తప్పితే సిపాయిలకి కొద్దిగా గొప్ప పోరాటం చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ చూడండి,
రాజకీయ చైతన్యం, ఆంగ్లేయులపై వ్యతిరేకత లేకపోవటం, అసలు ఆంగ్లేయులు మన ఆంధ్రదేశాన్ని ఎలా దోచుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ స్థాయిలో ఆనాడు గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వాళ్ళు మన ప్రాంతంలో లేకపోవటం కూడా సిపాయిల తిరుగుబాటుకి మనకి కొద్ది కుంటుపడటానికి కారణమైంది. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా సిపాయిల తిరుగుబాటు టైంలో మన ఆంధ్ర ప్రాంతంలో వ్యతిరేకత రాకపోవటానికి కారణం బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒకటి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేశం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి వెళ్ళగొట్టాలని ఇన్క్లూడ్ హైదరాబాద్ సంస్థానంలో తుర్రేబాజ్ ఖాన్, మౌల్వి అల్లావుద్దీన్ ఇలాంటి వాళ్ళు పోరాటం చేస్తున్న మన కోస్తా, రాయలసీమ, మద్రాసు అంటే తమిళనాడు ఏరియాలో మాత్రం బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. మీకు తెలుసో తెలియదో, దేశం మొత్తం బ్రిటిష్ డౌన్ డౌన్ అంటుంటే మన మద్రాస్ ఏరియాలో ప్లెకార్డులు పట్టుకొని ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళే ఉండాలి, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని 10 కాలాల పాటు పరిపాలన చేయాలని చెప్పి కొంతమంది ర్యాలీలు తీశారంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద మనోళ్ళు ఎంత విశ్వాసాన్ని ప్రదర్శించారో ఒకసారి ఆలోచించండి. ఓకేనమ్మా, ఇలాంటి బిట్లతో మళ్ళీ మనం ముందు చర్చిద్దాం. వీటిని మీరు బిట్టుగా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన కోణాల్లో చదవండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మీకు సమగ్రమైన సమాచారాన్ని అందించడానికి ట్రై చేస్తాను. ఓకేనమ్మా.